తెలంగాణ ముద్దు బిడ్డ గొర్రెలక బర్రెలక మన జ్యోతక ఒక సంవత్సరంలోనే 10 కోట్ల రూపాయలు సంపాదించింది. ఎట్లా సంపాదించిందో, ఏడ సంపాదించిందో, ఎక్కడ పెట్టిందో. బాత్రూంలో స్నానం చేసే వీడియోస్ను కూడా డబ్బు మైకంలో పబ్లిసిటీ పిచ్చితో సోషల్ మీడియాలో పెట్టి ఒక రేంజ్లో ట్రోల్స్కి గురైంది బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి. ఒకప్పుడు తీన్మార్ సావిత్రిగా తెలంగాణ యాసతో వార్తలు చదివి అందరినీ ఫిదా చేసిన శివజ్యోతి ఎప్పుడైతే ఆ బిగ్ బాస్ షోలోనికి అడుగుపెట్టిందో అప్పటి నుంచి అక్క రేంజ్ మారిపోయింది. చీర కట్టడమే మానేసి చిన్న చిన్న స్కట్లు వేసుకుంటూ బార్లో రెచ్చిపోతుంది. మరి శివజ్యోతిలో ఇంత చేంజ్ రావడానికి రీజన్ ఏంటి? తన భర్త వల్ల సూసైడ్ చేసుకోబోయిందా? అసలు అతను చేసిన అంత పెద్ద తప్పేంటి? V6 ఛానల్ వాళ్ళు శివజ్యోతిని ఎందుకు తీసేశారు? శివజ్యోతి యాంకర్ కెరియర్ ముగియడానికి కారణం ఆ ఛానలేనా? డబ్బు కోసమే ఆ ప్రైవేట్ వీడియోని బయటపెట్టిందా? యూట్యూబర్ అన్వేష్ కు అందరి ముందు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందా అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శివజ్యోతి ఫిబ్రవరి 14, 1991 రాజమల్లేష్ యశోద అనే దంపతులకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటలో జన్మించింది. వీళ్ళు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. శివజ్యోతి తండ్రి ఆర్ఎంపీ డాక్టర్గా చేయగా తల్లి బీడి చుట్టే పని చేస్తూ ఉండేది. ఇక శివజ్యోతి నాగంపేటలో 7th వరకు చదువుకోగా ఆ తర్వాత రేంజర్ అనే గ్రామంలో 8th నుంచి 10th వరకు కంప్లీట్ చేసింది. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్మూర్, సెకండ్ ఇయర్ నిజామాబాద్ లో కంప్లీట్ చేసింది. అయితే ఆమె తండ్రి ఆర్ఎంపీ కావడంతో కూతుర్ని కూడా డాక్టర్ ఫీల్డ్ లోనికి పంపాలని నిర్ణయించుకుని శివజ్యోతిని హైదరాబాద్ కి తీసుకొచ్చి యశోదలో BSc నర్సింగ్ కోర్సులో జాయిన్ చేశాడు. కానీ శివజ్యోతి అక్కడ చిన్నపిల్లలకు ఇంజెక్షన్ చేయడం ఇష్టం లేక నర్సింగ్ కోర్స్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. అయితే శివజ్యోతికి తమ ఊరి పక్కన ఉన్న ఊరిలో గంగులు పరిచయం అయ్యాడు. అలా ఇద్దరు మొదట ఫ్రెండ్స్ గా ఉండి ఆ తర్వాత వారి మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అలా కొద్ది రోజులకు వీరు ప్రేమ గురించి జ్యోతి ఇంట్లో తెలియడంతో ఇంట్లో వాళ్ళు పంచాయతీ దగ్గర పంచాయతీ పెట్టించారు. దాంతో ఆ సమయంలో శివజ్యోతిని చాలా మంది నానా రకాల మాటలతో బాధ పెట్టారు. అంతేకాకుండా వారిద్దరిని కొట్టి శివజ్యోతిని ఊరు నుంచి పంపించి తమ చుట్టాలు ఇంట్లో ఉంచి చదివించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి సొంతూరుకు వచ్చిన శివజ్యోతి గంగులను మర్చిపోలేక ఇంట్లో వాళ్ళకి ఆయన్నే చేసుకుంటాను అని తెగేసి చెప్పడంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో దీంతో భయపడిపోయిన శివజ్యోతి గంగులని ఏమైనా చేస్తారేమో అని భయపడి వెంటనే నిద్రమాత్రలు మింగేసి చనిపోవాలనుకుందట. అలా అప్పటికే నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. లేకపోతే శివజ్యోతి ఆ రోజే ప్రాణాలు వదిలేసింది. ఆ తర్వాత శివజ్యోతి పై చదువుల కోసమని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయి హైదరాబాద్ లో ఉన్న గంగుల దగ్గరికి వెళ్లిపోయింది. ఆ సమయంలో గంగులు హైదరాబాద్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. అక్కడే శివజ్యోతి, గంగులు, ఆయన సోదరుడు ముగ్గురు ఒకే రూమ్ లో కలిసి కొన్ని రోజుల పాటు ఉండగా ఆ తర్వాత గంగులు శివజ్యోతిని ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేసి ఆమె బాధ్యతలు తానే తీసుకున్నాడు. అలా గంగులు చదువుకుంటూనే మరొక వైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ శివజ్యోతికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఇక శివజ్యోతి హాస్టల్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని ఏదైనా జాబ్ చేస్తే డబ్బులైనా సంపాదించుకోవచ్చు అని ఒక ఆఫీసులో రిసెప్షనిస్ట్ గా చేరింది. ఆ తర్వాత టెలికాలర్ గా కూడా చేసింది. ఇక గంగులు కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోగా ఇద్దరు లైఫ్ లో సెట్ అయ్యాక గంగులు శివజ్యోతిని 2015 ఏప్రిల్ 26న ఒక గుడిలో పెళ్లి చేసుకుని ఆమెకు మంచి లైఫ్ ఇచ్చాడు. అయితే శివజ్యోతి తెలంగాణ భాషలో బాగా గడగడ మాట్లాడుతుండడంతో తన భర్త అలాగే కొంతమంది ఫ్రెండ్స్ నువ్వు యాంకర్ గా ట్రై చేయొచ్చు కదా అని అనడంతో నిజానికి శివజ్యోతికి కూడా యాంకర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి ఉండడంతో తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో పలు ఛానల్స్ లో యాంకరింగ్ అవకాశాల కోసం చాలా తిరిగింది. దీంతో కొన్ని ఛానల్స్ వాళ్ళు నీది తెలంగాణ యాస, పైగా నీ గొంతు భాషని మార్చుకో, నీది మీడియాకు పనికిరాని గొంతు అని అవమానించడంతో శివజ్యోతి చాలా బాధపడింది. అయినా కూడా ఎలాగైనా తను యాంకర్ అవ్వాలని బాగా ప్రయత్నం చేసింది. అలా V6 ఛానల్ వాళ్ళు తెలంగాణ యాసలో వార్తలు చదివే వారి కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకున్న శివజ్యోతి అక్కడికి వెళ్లి పాల్గొనగా తన యాసతో వారిని ఆకట్టుకోగా యాంకర్ గా సెలెక్ట్ అయింది. అలా V6 ఛానల్లో మొదటి సినిమా వార్తలు చదవగా ఆ తర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్ వాయిస్ ఓవర్ చేసింది. అలా కెమెరాకు కనిపించకుండా వాయిస్ ఓవర్ చేయడంతో పైగా తన గొంతు కాస్త డిఫరెంట్ గా ఉండడంతో శివజ్యోతి వాయిస్ కు జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఆ ప్రోగ్రామ్ కి మంచి రేటింగ్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే మేల్ యాంకర్ గా రవికుమార్ ను సెలెక్ట్ చేసి
అతన్ని బిత్తిరి సత్తిగా, శివజ్యోతిని సావిత్రిగా పిలుస్తూ తీన్మార్ వార్తలనే ప్రోగ్రాంతో వార్తలు చెప్పిస్తూ మధ్య మధ్యలో బాగా హాస్యం పండించడంతో ఈ ప్రోగ్రాం బాగా హిట్ అవడంతో అప్పటి నుండి శివజ్యోతి పేరు కాస్త తీన్మార్ సావిత్రిగా బాగా పాపులర్ అయింది. అలా వార్తలు చూడని వాళ్ళు సైతం తీన్మార్ వార్తలు వస్తున్నాయంటే చాలు సావిత్రి బిత్తిరి సత్తి కోసం చూడడం ఈ ఛానల్కి బాగా రేటింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా అందరూ సావిత్రి కట్టు బొట్టు అందరినీ ఫిదా చేసింది. అలా కొన్నాళ్ల పాటు ఈ ఛానల్లో చేయగా ఆ తర్వాత TV9 నుంచి ఆఫర్ రావడంతో V6 ఛానల్ నుంచి వెళ్ళిపోగా TV9లో చేస్తుండగా బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఆఫర్ రావడంతో తన కెరియర్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి టాప్ 6 కంటెస్టెంట్గా హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక హౌస్లో ఉన్నన్ని రోజులు ప్రతిదానికి బాగా ఎమోషనల్ అవడంతో ఆమెకు పాతాళ గంగ అనే ట్యాగ్ కూడా వచ్చింది. కానీ హౌస్లో ఉన్నన్ని రోజులు అందరినీ బాగా ఆకట్టుకుంది. అయితే శివజ్యోతితో V6 ఛానల్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. అదేంటంటే తమ ఛానల్లో తెలంగాణ హ్యాస్లో న్యూస్ చెప్పినట్లు వేరే ఛానల్లో యాంకరింగ్ చేయకూడదు అని చెప్పడంతో శివజ్యోతి ఆ అగ్రిమెంట్కి ఓకే అనడంతో అలా తీన్మార్లో వార్తలు చెప్పగా మళ్ళీ ఎక్కడా కూడా తను అలా న్యూస్ చెప్పలేదు. అయితే బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో బాగా డైలీ లైఫ్ వ్లాగ్స్, ప్రమోషన్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ చాలా బిజీగా మారింది. అంతేకాదు బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి తన లుక్ పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు పద్ధతిగా కనిపించిన శివజ్యోతి బిగ్ బాస్ తర్వాత మొత్తం గ్లామర్గా రెడీ అవుతూ మెల్లిమెల్లిగా తన అందాలను బయటపెడుతూ తెగ రచ్చ చేస్తుంది. దీంతో ఉన్నట్టుండి ఆమెలో ఇంత మార్పు రావడంతో జనాల నుంచి ఒక రేంజ్లో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయినా కూడా శివజ్యోతి అవేవి పట్టించుకోకుండా తన భర్త సపోర్ట్తో లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే వీళ్ళకి పెళ్ళయి 30 ఏళ్ళు అవుతున్నా పిల్లలు లేకపోవడంతో వీరి ఫ్యాన్స్ పిల్లల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలానే శివజ్యోతి కూడా పిల్లల గురించి ప్లాన్ చేస్తుంది అని ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఆ మధ్య శివజ్యోతి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి బాగా సంపాదించిందని శివజ్యోతిపై యూట్యూబర్ అన్వేష్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సుమా అడ్డా షోలో తన భర్తతో పార్టిసిపేట్ చేసిన శివజ్యోతిని నీ మీద అలిగేషన్స్ వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటావని కొన్ని ఆప్షన్స్లో సుమ అడగగా దీంతో శివజ్యోతి కొంచెం సీరియస్గానే చెప్తానంటూ మాపైన లేనిపోని అలిగేషన్స్ పెట్టి మమ్మల్ని వాడుకుని వాళ్ళు వీడియోస్ చేసి బ్రతికేస్తున్నారు. అలానే మాపైన లేనిపోని అలిగేషన్స్ చేస్తున్నారంటూ నేను హైదరాబాద్లోనే ఉంటా, దేనికి పిలిస్తే దానికి వస్తా, అడిగినప్పుడు ఆన్సర్ చేస్తా, నేను అందరిలాగా సైలెంట్గా ఉన్నానని మీరు అసలు అనుకోవద్దు అని గట్టిగా ఇచ్చేసింది. దీంతో శివజ్యోతి అన్వేష్ గురించి ఆ విధంగా కామెంట్ చేసిందని అనుకున్నారు. ఇక శివజ్యోతి చేసే వీడియోస్లో కొన్ని వీడియోస్ అతిగా ఉంటాయని ఆమెకి ఇప్పటికే చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే ఆ మధ్యనే శివజ్యోతి తన భర్తను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాను అంటూ బాత్రూంలో షవర్తో స్నానం చేయడం, కాళ్ళు చేతులు బాడీ వాష్తో రుద్దుకోవడం, నీళ్లు పోసుకోవడం వంటి ప్రైవసీకి సంబంధించిన వీడియోలు కూడా తన ఇన్స్టాలో పోస్ట్ చేసి వీడియోలో చూపించడంతో అందరూ షాక్ అయ్యారు, బ్యాడ్గా కామెంట్ చేశారు. అది తన భర్తని ఇంప్రెస్ చేయడానికి పెట్టినట్లేదు, సోషల్ మీడియాలో అందరినీ ఇంప్రెస్ చేయడానికి పెట్టినట్టు ఉంది అని కామెంట్ చేశారు. అయితే శివజ్యోతి మాత్రం ఓ బాడీ వాష్ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో చేసిందని తెలియడంతో డబ్బు కోసం ప్రైవేట్ వీడియోస్ కూడా పెడుతున్నావా అని ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే మన పర్సనల్ లైఫ్ని పంచుకోవాలి, అంతేకాని హద్దులో దాటకూడదు అని ఏకిపరుస్తున్నారు. ఏదేమైనా కానీ శివజ్యోతిలో మాత్రం చాలా చేంజ్ వచ్చిందనే చెప్పాలి. మరి శివజ్యోతి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.